ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సిఆర్పిసి 160 కింద హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ నుంచి హరీష్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. మార్చి 10, 2024లో నమోదైన కేసులో మరింత విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని ఆ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు హరీష్ రావుకు అవగాహన ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అందుకే మరింత విచారణ కోసం రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో సూచించారు. సిఆర్పిసి 160 కింద హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీస్ ప్రకారం కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో అనుమతులకు కూడా ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కాకపోతే నేరంగా పరిగణించే అవకాశం కూడా ఉంటుంది. సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలుసుకుని హైదరాబాద్ బయలుదేరారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు వెళతారు. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ తో పాటు కీలక నేతలతో భేటీ అవుతారు హరీష్ రావు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొన్నేళ్లుగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ పాలనలో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఉద్యోగులు, మీడియా వ్యక్తుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని, ఆ ఆధారాలను తుడిచిపెట్టడానికి హార్డ్ డిస్క్లు డిలీట్ చేశారని ఆరోపణలొచ్చాయి. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండాగా మారిపోయిందని విమర్శించారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా మళ్లీ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందన్నారు. రాజకీయంగా హరీష్ రావును ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. చట్టంపైన, న్యాయస్థానాలపైన పూర్తి గౌరవం ఉందన్న కేటీఆర్ ఏ విచారణకైనా సిద్ధమన్నారు.